హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఎక్కడికి ప్రయాణం అని అనుకుంటున్నారా? ఈ మధ్యలో మేము కూడా అజ్మీర్ షరీఫ్ వెళ్ళాం కదా! చిన్న చిన్న షార్ట్స్ అన్నీ చూస్తున్నారు కదా! చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. హాయ్ లైక్ చెప్తున్నారు. ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వారు హాయ్ చెప్తున్నారు మనందరికీ. నేను కూడా చెప్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వ్యూవర్స్కి. అలాగే ఇక నేను ఈలోపు ఫోన్ ఏదో వస్తే ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఇక మా వాడు ఇదన్నీ వీడియో తీసాడనమాట. చక్కగా ఊరు వెళ్ళేటప్పుడు నేను ఏమేమి వంటలు చేసామని అన్ని వీడియో తీసుకుందామని అనుకున్నామండి. కానీ ఏమైందంటే కొంచెం ఆ వీడియోలు కొంచెం డిసప్పాయింట్ అయినాయి. అందుకని అవి మిస్ అయినాయి అనమాట. ఇక ఏమేమి వండాను అని అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై, చికెన్ పచ్చడి, పులిహోర, చపాతీలు అవైతేనే కదండి మన జర్నీలప్పుడు మనకి మంచిగా కొంచెం నిల్వ ఉంటాయి అన్నమాట. ఇక అవన్నీ చేసుకున్నాము. అనుకోకుండా ఈ అజ్మీరు షరీఫ్ వెళ్ళామండి. మా వాడు మాకు సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. మా అబ్బాయి వాడే ట్రైన్ టికెట్లు బుక్ చేసి మాకు పలానా రోజు వెళ్తున్నాం మమ్మీ, నేను చేస్తున్నానని చెప్పి చేశాడనమాట. చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. ఇక ఇది మధ్యలో ఏదో స్టేషన్ వచ్చిందనమాట. ఇక అక్కడ కూడా కొంచెం దిగి ఏదో ఒక అవసరాలు ఉంటాయి కదా, ఇక అలా షూట్ చేసుకున్నాము. కానీ ఎంత సూపర్గా జరిగిందంటే జర్నీ అస్సలకి చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇక అజ్మీర్ షరీఫ్లో దిగాము. ఇదిగోండి ఇక్కడ చూడండి మన జెండా కనపడుతుంది. జెండా వందనం కూడా చేసుకున్నాం అనమాట నేను మా వారు. ఇదిగోండి చూడండి చక్కగా మన జాతీయ జెండా పెళపెళ పెళపెళ అంటూ ఎగురుతూ ఉందన్నమాట. చక్కగా ఇదిగోండి ఇక అజ్మీర్ షరీఫ్ ప్రాంగణం అనమాట. ఇక్కడికి వచ్చేసాము. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే ఆ నాయన దగ్గరికి వెళ్తుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అదేంటో తెలియదు. కానీ అక్కడికి వెళ్తుంటే నాకు ఆటోమేటిక్గా అదొక బాధ, అదొక టైప్లో అనిపిస్తుంది. ఒక తండ్రికి చెప్పుకుంటున్నట్టు మన గుండెల్లో బాధ ఏదన్నా ఉంది అని అంటే ఆ నాయనకి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే అసలుకి మన గుండెల్లో భారం అంతా దిగిపోద్దండి ఆ నాయన దగ్గరికి వెళ్తే. ఇదిగోండి ఇవన్నీ గులాబీ పూలు. బాబాకి మ్యాక్సిమం అందరూ పూలే ఎక్కిస్తారండి. ఇక ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు అవి తీసుకుంటారనమాట. పెద్ద ప్లేట్లు, చిన్నవి అని, చిన్న తాళి అలా ఉంటాయి అన్నమాట. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అండి మాకు తెలియని విషయం ఏంటంటే మినాదిల్ నబీ ఉన్నది అని మా వాడికి తెలియదు కదండి. ఇక ఆ మధ్యలో ఆ ముందు రోజు అనమాట మేము మళ్ళీ రిటర్న్ టికెట్. కానీ అబ్బా డిలే చేసుకుంటే బాగుండు అనిపించిందండి. ఎంత బాగుందంటే అక్కడ మినాదుల్ నబీ అసలు మీరు నమ్మరండి. చూస్తానికి బాబా దర్గా దగ్గర అసలు కళ్ళు చాలలేదు. ఆ లైటింగు అస్సలు ఆ నాయనకి చేశారండి డెకరేషను. అస్సలు మేము ఇప్పటికి 3 సార్లు, ఇది మూడోసారి వెళ్ళాం. ఇంత బాగా డెకరేషన్ మేము మా కళ్ళతో చూడలేదన్నమాట. అసలు ట్రైన్ టికెట్లు డిలీట్ చేసుకుంటే బాగుంటుంది కానీ అప్పటికప్పుడు బుక్ అవ్వాలంటే అంత లాంగ్ మీద బుక్ అవ్వవు అని చెప్పి మేము ఇక మనసు నెమ్మలం చేసుకొని అనమాట రిటర్న్ వచ్చేసాము. కానీ ఎంత బాగుందంటే అసలుకి అంత బాగుందనమాట. తర్వాత వచ్చి ఇదిగోండి మా వారు నేను ఇలాగా చిన్న తాళీలు తీసుకొని బాబాకి పూలు, గంధం అవన్నీ ఎక్కించడానికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి ఆ రోజు వెళ్ళిన రోజు నైట్ అనమాట ఇదంతా. అసలు ఇంకా తెల్లారికి ఇంకా మరుసటి రోజుకి 3 డేస్ ఉన్నామండి అక్కడ. అసలు రోజు రోజుకి డెకరేషన్ పెంచుకుంటూ వెళ్ళారనమాట. అంత బాగుంది. మన షార్ట్స్లో చూడండి, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. రోజు రోజుకి ఇంకా అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. చూడ్డానికైతే కళ్ళు చాలలేదు. ఆ నాయన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా సలాం చేసుకోండి. ఆయన దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది చక్కగా. ఇక తర్వాత వచ్చి తమ్మేల్లో ఉంది కదండి, అది కూడా ఏంటంటే బాబా దగ్గరికి వెళ్తే మా వారికి నాకు అలా బాబా గారి గల్ఫ్ మాకు ఇచ్చారు మా మీద. నాకేమో కప్పారు, ఆయనకేమో తలపాగా చుట్టారు. అది మాత్రం నేను మర్చిపోలేను అన్నమాట. నాకు మనసు ఎంత హాయిగా అనిపించిందంటే అంత హాయిగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. వీలుంటే మాత్రం అజ్మీర్ షరీఫ్ ఒక్కసారైనా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంత కష్టపడి నేను ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నా వీడియో తీసుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చక్కగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చాలా ఇంపార్టెంట్. అస్సలు చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ అండి. నాకైతే కులమత భేదాలు ఏమీ ఉండవండి. మన అందరం ఇండియన్స్.
మేము గుడులకి వెళ్తాము, దర్గాలకి వెళ్తాము, అన్ని చాట్లకి వెళ్తాం ఫ్రెండ్స్. కావాలంటే నేను అమ్మవారు నవరాత్రులు ఇవన్నీ కూడా పెట్టాను కదా, చూడండి. ఇదేంటి ఇలా పెడుతుంది అలా పెడుతుందని అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు అందరూ కావాలి, అందరూ మనవారే, ఇండియన్స్, మనందరం ఇండియన్స్ అండి. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో చేయించండి. ఎందుకంటే నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఏమన్నా కావాలంటే అదేంటి కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్స్ చేయండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. చూస్తున్నారు ఇదిగోండి చూడండి చక్కగా. ఇక మళ్ళీ